జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేస్తే కలిసి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారా? సైలెంట్ గా ఉంటున్న కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీహిల్స్ ఎన్నికల సమరంలోకి దించనున్నారా? కొత్త పేర్లతో కాంగ్రెస్ సర్వే చేయిస్తోందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ పోయిన ప్రాబల్యాన్ని తెచ్చుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇక నూతనంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఈ ఎన్నికలు మొదటి టాస్క్. దీంతో 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్ సీటు కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానాన్ని సైతం తమ ఖాతాలో వేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ఈ ఉప ఎన్నికల ప్రభావం రానున్న గ్రేటర్ ఎన్నికలపై ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చాలా హోంవర్క్ చేస్తోంది. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. ఇక అభ్యర్థి ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అజరుద్దీన్ తనకి అవకాశం ఇస్తే ఈసారి గెలుస్తానని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పార్టీ మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ తాను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడినని ప్రకటించుకున్నాడు. ఇక మరో మైనార్టీ నేత ఖమ్మం సిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్ తనకి ఖమ్మంలో అవకాశం ఇవ్వటం లేదు కాబట్టి తనకి మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ లో ఒకసారి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి సైతం ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పేరును పరిశీలించాల్సిందిగా ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. ప్రస్తుతం టికెట్ అడుగుతున్న ఆశావహులతో పాటు కాంగ్రెస్ పెద్దలు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. స్థానికతను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి ఎంపిక చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇప్పటికే 2 సర్వేలు చేయించిన కాంగ్రెస్ నేతలు తాజాగా కొందరి పేర్లతో మరోసారి సర్వే చేయమని ఒక ప్రైవేట్ సంస్థను కోరింది. ఇప్పటికే ఉన్న ఆశావహులతో పాటు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, బాబా ఫసయుద్దీన్, టీఆర్ రెడ్డిలతో పాటు మరో 2 పేర్లను సర్వే చేయించనున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్ పార్టీ అందుకోసం సర్వేలను చేయించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 3 మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామికి ఉప ఎన్నికల బాధ్యతలను ఇచ్చి వారికి డివిజన్లు కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్, తోమాజిగూడ డివిజన్ల బాధ్యత ఇవ్వగా పొన్నం ప్రభాకర్ కు ఎర్రగడ్డ, యూసుఫ్గూడ డివిజన్లను కేటాయించారు. ఇక వివేక్ వెంకటస్వామికి షేక్పేట్, రహమత్ నగర్, బోరబండ డివిజన్లను అప్పగించారు. ఒక్కో మంత్రికి పలువురు కార్పొరేషన్ చైర్మన్లను అటాచ్ చేసి మొత్తం 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఎదుర్కొననున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఉప ఎన్నికను 2 నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇప్పటికే నియమించబడ్డ ఇన్ఛార్జీలతో పాటు ఎన్నికల సమయానికి మరింత మంది నాయకులను వీళ్ళకి అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంత ప్లాంట్ గా కసరత్తు చేస్తున్న ఉప ఎన్నిక ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి.